యా మీకు వందనాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడివి. నువ్వెంతైనా సజీవుడైనటువంటి దేవుడివయ్యా. నీ బిడ్డలతో మీరు మాట్లాడి బలపరిచి శక్తితో నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాము. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిస్తూ శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినండి. 2026 సంవత్సరములో దేవుడు తనకు ప్రతిష్ఠిత జనముగా మిమ్ములను స్థాపించెను అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. మనమందరము కూడా ప్రతిష్ఠింపబడిన జనులము. ప్రతిష్ఠ అంటే దేవుని పని కొరకై దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకొని తన పనిలో ఉపయోగించుకోవడమే ప్రతిష్ఠ. పాత నిబంధనలో ఉన్న ప్రతిష్టలలో లేవీయుల ప్రతిష్ఠ అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. లేవీయులు అనేటువంటి వారిని దేవుడు తన పని కొరకై వారిని ప్రతిష్ఠించుకున్నాడు. లేవీయులనే ఎందుకు ప్రతిష్ఠించుకున్నాడు? అంతమంది ఉన్నప్పుడు లేవి అనేటువంటి ఆయనకు పుట్టిన లేవీయులని దేవుడు ఎందుకు తన పనికై ఉపయోగించుకున్నాడు అనే వర్తమానాన్ని మనము ధ్యానం చేస్తూ వాటిల్లో మొదటిగా లేవీయులు దేవుని పక్షాన నిలబడ్డారు. అందుకే దేవుడు వారిని తన పనికై ఉపయోగించుకున్నాడు. 2, లేవీయులు దేవుణ్ణి స్వాస్థ్యంగా కలిగి ఉన్నారు. వారి దగ్గర పొలములు, ఆస్తులు, ఐశ్వర్యాలు లేవు, కానీ వారు దేవుణ్ణి కలుగున్నారు. కాబట్టి దేవుణ్ణి ఆనుకున్న ఆధారపడిన లేవీయులను దేవుడే పోషిస్తూ వారి అక్కరలన్నీ తీరుస్తూ వారి పక్షమున నిలిచినట్లుగా నిన్నటి రోజున మనం ధ్యానం చేశాం. ఈ పూట కూడా లేవీయులని దేవుడు ఎందుకు తన పనికై ఉపయోగించుకున్నాడు అంటే ఒక మాట చదువుకుందాం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 14వ వచనం. సంఖ్యాకాండం అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నా వారై ఉందురు. తరువాత నేను వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. ఇక్కడ మీరు గమనిస్తే ఇజ్రాయేలీయులలో నుండి లేవీయులు వేరుపరచిన వారై దేవుని వారై ఉందురు. ఉన్న ప్రజలందరిలో లేవీయులు ప్రత్యేకపరచబడిన వారు. అందరితో కలిసిపోయి అందరిలాగా బ్రతకడానికి లేవీయులకి అవకాశము లేదు. వారు ప్రత్యేకంగా జీవించాలి. వారు ప్రత్యేకంగా జీవిస్తే వారు దేవుని ప్రజలై ఉందురు. దీని అర్థం ఏమిటంటే ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్నటువంటి లోకస్తులతో మనం కలిసి ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. మన చుట్టూ లోకస్తులు ఉంటారు. లోకముతో మనమున్నా లోకము మనలోకి చేరకుండా మనము ప్రత్యేకింపబడిన వారిగా ఉండగలిగితే మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన నడక ఇవన్నీ ప్రత్యేకంగా ఉండాలి. మనం అందరిలో కలిసిపోతే మనకి వారికి తేడా ఏంటి? నువ్వు దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నావు, దేవుని కోసం జీవించాలనుకుంటున్నావు, దేవుడే నీకు సర్వం సకలం అనుకుంటున్నావు. అలాంటప్పుడు దేవుడే నీకు సర్వమైతే, దేవుడే నీకు సకలమైతే, నీవు నిజంగా రక్షింపబడిన వ్యక్తివైతే, నువ్వు నిజంగా క్రైస్తవునివైతే నీవు ప్రత్యేకంగా ఉండాలి.
ప్రత్యేకంగానే ఉన్నామా? లోకంలో కలిసిపోయి నేను ప్రత్యేకంగా ఉన్నాను అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. కాదండి. మనం ప్రత్యేకంగా ఉండాలి. మనం అందరిలో కలిసిపోయి కాదు, మనం ప్రత్యేకంగా ఉండమంటే ఏంటి? ఎవరితో మాట్లాడకుండా, ఎవరి ఫంక్షన్‌లకు వెళ్ళకుండా, ఎవరిని చూసినా కూడా మొఖములు తిప్పుకోవటం, అన్యులతో మాట్లాడకుండా ఉండటం, అలా ఉండమనా? పౌలు గారంటారు, అలాగా ఉండాల్సిన పరిస్థితులొస్తే మనకంటూ ఇంకో గ్రహం చూడాలంటారు. ఒకసారి ఆ మాట ఒకసారి మనందరం చదువుకుందామా? వీలుగా ఉంటే ఒకసారి చూడండి. అసలు నిజమైన ప్రత్యేకత అంటే ఏంటో ఈ పూట మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి మనందరం కూడా తొమ్మిది పది వచ్చిన 10వ వచనం నుంచి, అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏ మాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, తాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. వెలుపలికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడు. ఇక్కడ దీని అర్థం ఏమిటంటే, అమ్మా, ప్రత్యేకింపబడుట అంటే తాగుబోతులతో అయినా, లేకపోతే పై వచ్చినలతో, దొంగోళ్ళతో అయినా, విగ్రహారాధన చేసే వారితో అయినా సాంగత్యం చేయకూడదు. ప్రత్యేకింపబడాలంటే ఇప్పుడు ఎవరైనా అన్య సహోదరులు కనబడితే వాళ్ళను చూసి ముఖం తిప్పుకోమని కాదక్కడ. ముఖం తిప్పుకోమని కాదు. వాళ్ళని చూచి వీళ్ళు పాపులు, మేమేదో పరిశుద్ధులు అని వాళ్ళ పక్క నుండి లేచేయమని కాదక్కడ. దాని అర్థం ఏంటంటే, ఒకవేళ కొంతమంది ఉంటారండి, వాళ్ళు రక్షణ పొందారంటే చాలు, రక్షణ పొందనోళ్ళంటే భలే చులకన వాళ్ళకి. వాళ్ళు తాగుబోతులతో మాట్లాడరు, వారు పాపులతో మాట్లాడరు. అమ్మా, మనము అందరితో ప్రేమగా ఉండాలి, ఆత్మీయులతో సహవాసం చేయాలి. నువ్వు తాగుబోతుడివైనా మాట్లాడాలి వాళ్ళతో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు, లిమిట్గా అందరితో మాట్లాడాలి. సహవాసం మాత్రం ఆత్మీయులతోనే చేయాలి. ప్రత్యేకింపబడుట అంటే లోకంలో ఉన్న మనుషులు దూరం పెట్టమని కాదు. అలాగే పెట్టవలసి వస్తే మనం ఇంకో లోకానికి వెళ్ళిపోవాలంట. ఉందా లేదా మాట? అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. కొంతమంది ఉంటారు, వాళ్ళతో ఎక్కువ సహవాసం చేయొద్దు, అంతే తప్ప మీరు అందరితో మాట్లాడండి. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రత్యేకత అంటే లోకంలో ఉన్న మనుషులను పలకరించకపోవడం కాదు. ప్రత్యేకత అంటే నీవు వారిలో, వారి మధ్య ఉన్న నీ మాట, నీ చూపు అంతా ప్రత్యేకింపబడిన జనాంగముగా నీవు ఉండాలి. అప్పుడే నీవు ప్రతిష్ఠింపబడతావు, అప్పుడే నీవు దేవుని పనిలో వాటబడతావు. మనం ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోమని కాదు, అక్కడున్న ఇప్పుడు మన చుట్టూ పనిచేసే చోట, చదువుకునే చోట, ఉద్యోగం చేసే చోట అన్య సహోదరులు ఉంటారు. వాళ్ళకి వేరవమంటే వాళ్ళ నుండి దూరంగా వచ్చేయమని కాదు అక్కడ అర్థం. అన్య సహోదరులున్నా, అన్యుల మధ్య ఉన్న నీ మాట వేరవ్వాలి, నీ నడత వేరవ్వాలి. వారు నీ గూర్చిన సాక్ష్యం చెప్పాలి. ఏమని? ఈ అక్క అందరిలాగా తొందరపడేది కాదు, ఈ అమ్మాయి అందరిలాగా తొందరపడి మాట్లాడేది కాదు, ఈ అబ్బాయి తొందరపడి బూతు మాటలు ఆడడు, ఈ అబ్బాయికి ఓర్పు ఎక్కువ, ఈ అబ్బాయికి సహనం ఎక్కువ, ఈ అబ్బాయి ప్రార్థనకి వెళ్ళేవాడు. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఇంత మంచిగా ఉంటారా? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఇంత ఓర్పుగా ఉంటారా? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఇంత దయాహృదయం కలిగి ఉంటారా? అమ్మో, నేను కూడా వెళ్ళాలి చర్చ్కి అనేటువంటి మనస్సు రావాలి. ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలి, ఆ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఈ రోజుల్లో ఎలా తయారైపోయారంటేనండి, ఎలా జనం ఎలా మారిపోతున్నారంటే,
వాళ్ళలో కలిసిపోతున్నాం. అంటే లోకంలో ఉండేటప్పుడు లోకస్తులాగా ప్రవర్తిస్తున్నాం, మందిరంలో ఉండేటప్పుడు మందిరంలో ఉన్న వారిలా మనం ప్రవర్తిస్తున్నాం. ఆత్మీయుల దగ్గర ఉండేటప్పుడేమో ఆత్మీయ మాటలు, లోకంలో ఉండేటప్పుడేమో లోకపు మాటలు. ఇట్లా ఉండకూడదు. నువ్వు లోకంలో ఉన్నా, చర్చిలో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, ఒక్కడివే ఉన్నా, అందరిలో ఉన్న నీ మాట ఒకలాగానే ఉండాలి, నీ చూపు ఒకలాగానే ఉండాలి. ప్లేసులు బట్టి మారిపోకూడదండి క్రైస్తవుడు. కొంతమంది మందిరంలో ఎనలేని భక్తులు, ఇంటికి వెళ్తే మాత్రం వాళ్ళ అసలు స్వరూపం బయటపడుద్ది. దయచేసి మనం అలా ఉండకూడదు. అలా ఉంటే దేవుడు మనల్ని ప్రతిష్ఠించడు, దేవుడు మనల్ని తన పనికే వాడుకోడు. మనం ప్రత్యేకంగా ఉండాలి, మన మాట ప్రత్యేకంగా ఉండాలి. లోకస్తుడు కోపం వస్తే బూతు మాట అంటాడు. నీవు లోకస్తులాగా కోపం వస్తే బూతు మాట అంటే నీకు వారికి తేడా ఏంటి? లోకస్తుడు ఖాళీగా ఉంటే వాడు సినిమాలు చూస్తాడు, నువ్వు ఖాళీగా ఉంటే సినిమాలు చూస్తున్నావంటే నీకు వాళ్ళకి తేడా ఏంటి? లోకస్తుడు జాలి దయ లేకుండా ప్రవర్తిస్తాడు. నీవు కూడా ఇంట్లో అత్తను ప్రేమించవు, తల్లిని ప్రేమించవు, తండ్రిని ప్రేమించవు, కోడల్ని ప్రేమించవు. ఎప్పుడు సనుగుతానే, ఎప్పుడు గొనుకుతానే ఉంటావు, ఎప్పుడు ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయి. తేడా ఏంటి నీకు లోకానికి? క్రైస్తవుడి ఇంటిలో సమాధానం ఉండాలి కదా, క్రైస్తవుడి ఇంటిలో ప్రేమ ఉండాలి కదా. ఈరోజు ఎక్కడున్నాయండి కుటుంబాల్లో ప్రేమలు? లోకస్తుల కుటుంబాల్లో ఎప్పుడు గొడవలు, ఎప్పుడు ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం, ఒకరినొకరు అనుకోవడం, కుటుంబంలో ఎప్పుడు సంతోషం ఉండదు. క్రైస్తవుడి ఇల్లు కూడా అట్లనే తగలబడ్డాయి కదా. కొంతమంది క్రైస్తవులు కూడా ఇంట్లో ఎప్పుడు గొడవలేనండి. ఇద్దరు భార్య ప్రార్థనకి వెళ్ళింది, భర్త ప్రార్థనకి వెళ్తారు, ఎందుకు గొడవలు అవుతాయి? ఎక్కడ గొడవలు అవుతున్నాయి? సరే నీ భర్త మారలేదు అనుకుందాం, ఎందుకు అవుతున్నాయి మీ ఇంట్లో తగాదలు? నీలో ప్రార్థన తక్కువ అవడం వల్లే కదా, నువ్వు ప్రత్యేకంగా ఉండకపోవడం వల్లే కదా, నీవు ఓర్చుకోలేకపోవడం వల్లే కదా, నువ్వు ఆవేశపడటం వల్లే కదా. ఒకసారి ఆలోచించండి, మనం ఎంత ప్రత్యేకంగా ఉండాలి. ఈ అంశం మీకు కొత్త ఏం కాదు, మీరు చిన్నప్పటి నుంచి వింటున్న అంశమే. కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు, నీలో కొంచెం ప్రత్యేకత తగ్గింది. నువ్వు అందరిలాగానే కొన్ని పరిస్థితులు బట్టి విసిగిపోయి ప్రత్యేకంగా ఉండే నీవు కలిసిపోయావు, లోకంలో కలిసిపోయావు. ఒక్కోసారి ప్రాణం విసిగిపోద్ది. ఈ భర్త ఇంతేలే, అందుకే నేను తిడుతున్నానండి, మారట్లేదండి అందుకే తిడుతున్నాను, నా పిల్లోడు మారట్లేదు అందుకే నేనే కోప్పడి బూతులు అనేస్తున్నానండి అంటారు కొంతమంది. విసిగిపోయావా? నువ్వు వేరే బ్రతకాలి, వేరుగా బ్రతకాలండి. లోకము నుండి వేరుపరచబడి ప్రత్యేకంగా బ్రతకడమే క్రైస్తవుని జీవితం. ఈరోజు ఆ ప్రత్యేకత మనకుందా? మనం ప్రత్యేకంగా ఉంటున్నామా? మనం చూపు, మన మాట, మన తలంపులు, మన నడక ఒక్కసారి ఆలోచించండి. అసలు ఒక వ్యక్తి బాప్తిజం పొందడానికి అర్హత ఏం చెప్పాడు పేతురు భక్తుడు? అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమునకు వేరై మీరు మూర్ఖులకు ఈ తరముకు వేరే వేరే రక్షణ పొందని వారిని హెచ్చరించాను. ఇప్పుడు రక్షణ పొందే వాళ్ళందరూ ఈ తరానికి ఏమవ్వాలట? వేరవ్వాలి. వేరవ్వాలి, వేరైపోవాలి. నేను ఈ తరములో ఉన్నానండి, జనరేషన్ అండి, ఈ జనరేషన్లో బూతులు సహజం అండి, ఈ జనరేషన్లో పాపం సహజం అండి. జనరేషన్ మారిన పాపం విషయంలో దేవునికి కాంప్రమైజ్ అనేటువంటిది లేదండి. ఇప్పుడు జనరేషన్ పాపం జనరేషన్ అంటే నోవాహు జనరేషన్ మంచిదినా? జనరేషన్ ఆ తరం సొదొమ గొమొరలో లోతు జనరేషను, యోసేపు జనరేషను, ఏ తరంలో పాపం ఉందండి. ఈ రోజున ఏంటంటే పాపం చేయడానికి అవకాశాలు ఎక్కువైపోయాయి. ఒకప్పుడు తరంలో పాపం లేదని కాదు, పాపం ఉంది కానీ అవకాశం తక్కువ ఉండేది. ఒకప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం పాపం సినిమాలు చూడాలంటే చాలా తిప్పలు పడేవారట. ఇప్పుడు ఫోన్లో ఏది కొట్టినా వితిన్ సెకండ్స్, అంటే నిమిషాల్లో, సెకండ్స్లో ప్రపంచం అంతా మన చేతిలో ఉంది కాబట్టి పాపం చేయడం సులభం అవుతుంది. పాపం చేయడం సులభమైన కష్టమైన పాపము పాపమే. ఇప్పుడు మనము రక్షణ పొందాలంటే ఈ తరానికి వేరవ్వాలట. అంటే ఆలోచించండి, మనం ఎంత వేరుగా బ్రతకాలో.
దేవుడు మీ రక్షణ పొందాలనుకుంటున్నారా? పేతురు చేత చెప్పించిన మాట. మీ రక్షణ పొందాలనుకుంటున్నారా? ఈ తరముల వారికి వేరవ్వండి. ఫస్ట్ మీరు వేరై. ఏ తరం ఈ తరం? మూర్ఖులగు తరం. ఏ తరం ఈ తరం? వంకరైన తరం. ఏ తరం ఈ తరం? పాపముతో నిండిపోయిన తరం. వీళ్ళ నుండి మీరు వేరవ్వండి అంటే అప్పుడు దాదాపు 3,000 మంది మేము వేరవుతామయ్యా అని ముందుకొచ్చి బాప్తీసం తీసుకున్నారట. ఈరోజు నువ్వు వేరవటానికి సిద్ధమేనా? అక్క, చెల్లి, అమ్మ, మీరెవ్వరైనా కూడా మీరు వేరవడానికి సిద్ధమైన? లోకంలో కలిసిపోయి లోకంతో ఉండి లోకములోనే కలిసి జీవిస్తూ నేను ప్రభువుని నమ్ముకున్నానంటే కుదరదు. ఒక్కొక్కసారి దేవుని దీవెనలు మన దగ్గరికి రాకపోవడానికి కారణం, మనం పొందుకోలేకపోవడానికి కారణం మనం వేరుగా బ్రతకకపోవడమే. మార్చుకోవాలమ్మా. 2026లో అన్న ప్రత్యేకంగా బ్రతకండి అమ్మా. ఇంట్లో గొడవలు తగ్గించండి అమ్మా. బూతు మాటలు మాట్లాడొద్దమ్మా. ఆవేశపడొద్దమ్మా. కూల్గా ఉండండి అమ్మా. ఎక్కువ ప్రార్థనలో ఉండండి అమ్మా. ప్రత్యేకంగా ఉండండి. మీ మాట, మీ చూపు అందరిలాగా మీ మాట ఉండొద్దు. మీ పలకరింపు ప్రత్యేకంగా ఉండాలి. మీ విధి విధానాలు ప్రత్యేకంగా ఉండాలి. మీరు చేసే ప్రతి పని ప్రత్యేకంగా ఉండాలి. అబ్బా, ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఎట్లుంటారా, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎట్లుంటారా అనేటువంటి ఒక గుర్తింపు లోకం నుండి మీకు కలగాలి. నేను ఎప్పుడు చాలాసార్లు చెప్పే ఉదాహరణ ఒక జరిగిన స్టోరీ. చెన్నైలో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో మేనేజర్ ఉంటాడు కదా, ఆ పనిచేసేటువంటి ఒక అమ్మాయి మీద తన కన్ను పడిందంట. తన కన్ను పడిన వెంటనే వీళ్ళు సార్లుగా ఉన్నటువంటి వారు ఇంకా కింద వాళ్ళ మీద చులకన చూస్తూ ఉంటారు కదా. అందుకని ఆ అమ్మాయిని ఎట్లయినా పాపం వైపు మళ్లించాలని ఆయన శతవిధాలుగా ప్రయత్నం చేస్తే ఎప్పుడు అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉండేటువంటి వాడంట. ఎప్పుడు ఇబ్బంది పెడతా ఉండేవాడు. కానీ అమ్మాయి కొంచెం కూడా కదలికలేదు. మామూలు మిగతా వాళ్ళందరూ కదిలిపోతుంటారు కానీ ఆ అమ్మాయి మాత్రం కదలికలేదు. చూశాడు. కొన్నేళ్ళు అయిన తర్వాత అమ్మాయిని ఆఫీస్కి పిలిచాడంట. ఆఫీస్కి పిలిచి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడిపోయాడంట. ఆ అమ్మాయికి ఏం అర్థం కదా. సార్ మీరు నా కాళ్ళ మీద పడుతున్నారు ఏంటి సార్ అంటే ఆయన అన్నాడు, నేను ఈ కంపెనీ మేనేజర్ని. ఈ కంపెనీ అంతా నా చేతిలో ఉంది. నా దగ్గర అంతా డబ్బు ఉంది. నేను డబ్బు చూపించిన, నేను ఏమి ఆశ చూపించినా నువ్వు కొంచెం కూడా లొంగలేదమ్మా. ఏంటమ్మా నువ్వు ఎట్లుండగలిగావని అడిగితే ఆమె చెప్పింది, సార్ నేను క్రైస్తవురాల్ని, అందరిలాగా నేను పాపంలో ఉండను సార్. మా బైబిల్ ప్రకారం ఇది ఘోరమైన పాపం సార్. నేను అందుకని పాపం చేయను సార్. నా దగ్గర డబ్బు లేకపోయినా పర్లా, మీరు నన్ను ఉద్యోగం నుంచి తీసేసిన పర్లా, పస్తైనా బ్రతుకుతాం కానీ పరిశుద్ధతను మాత్రం విడిచిపెట్టాం సార్. ఒక పూట తినకుండా అయినా మేము ఉండగలుగుతాం కానీ ఒక పూట పాపం చేయలేము సార్ మేము. దయచేసి ఏమనుకోవద్దు. నేను పాపం ఎప్పుడు చేయనని చెప్పినందుకు నన్ను క్షమించండి సార్. నేను పాపం చేయనందంట. ఆయన మనసు కరిగిపోయి, అమ్మా ఆ దేవుణ్ణి నేను నమ్ముకోవాలి, నేను మందిరానికి వస్తానమ్మా, ఎక్కడికి రావాలని అడిగాడట. చూడండి, ఆమె ప్రత్యేకంగా సువార్త చెప్పిందా? మేనేజర్ గారు మీరు యేసు ప్రభుని నమ్ముకోండి, మీ పాపాలు పోతాయండి, ఆయనే మీకు నిత్య జీవం అని చెప్పిందా? లేదు. ఆమె ప్రవర్తనే, ఆమె అందరిలాగా కాకుండా వేరుగా బ్రతకడమే మేనేజర్ని ప్రభు వైపు నడిపించింది. ఈ రోజున నోటి మాటతో సువార్త చెప్పడానికి అవకాశం లేని రోజుల్లో మనం వేరై మన ప్రత్యేక జీవితంతో మనం లోకానికి సువార్త చెబుదాం. ప్రభు కోసం నిలబడదాం. మారాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రత్యేకంగా లేకుండా ఎంత భక్తి చేసిన ఉపయోగం లేదు. కొంతమంది కుళ్ళు పెట్టుకొని, అసూయ పెట్టుకొని, అన్ని దుర్భాషలాడుతూ అన్ని లోపల పెట్టుకొని పైకి మాత్రం మంచి భక్తుల్లా ఉంటే దేవుడు మెచ్చుతాడు అనుకుంటున్నారు. దేవుడు మెచ్చడు, దేవునికి నచ్చరు. దేవుడికి నచ్చాలన్నా, దేవుడు మెచ్చాలన్నా మీరు ప్రత్యేకంగా బ్రతకండి. దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు అయిన దేవ, లేవీయులు ప్రత్యేకింపబడిన వారు. ప్రత్యేకంగా ఉన్నవారంటే లోకానికి చులకనే, కానీ వారు నీ వారయ్యుందురు. ఈరోజు మేము ప్రత్యేకింపబడాలి. మేము ప్రత్యేకింపబడితే నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటావయ్యా. మేము ప్రత్యేకింపబడితే నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తావయ్యా. కష్టమైన అయ్యా, ఇబ్బంది అయినా కూడా మేము ప్రత్యేకింపబడినట్లుగా
మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ అక్కరతో ఉన్నారో వారి అక్కలు తీర్చండి, వారి అవసరాలు తీర్చండి, వారి కన్నీటిని తొడవండి, వారి సమస్యలు తొలగించమని. నీ బిడ్డలకున్న ప్రతి ఇబ్బంది మీరు తొలగించమని, నీ బిడ్డలకున్న ప్రతి సమస్య మీరు తొలగించమని. ఎవరెవరు ఏ బాధతో ఉన్నారో, ఏ ఇబ్బందులతో ఉన్నారో, ఏ కన్నీటితో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోమని, మీరు బలపరిచి సహాయం చేయమని. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ మీ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాల నుండి తప్పించమని, క్షేమాన్ని మీరు అనుగ్రహించమని. అయ్యా, మీకు అసాధ్యమైనది ఏమి లేదు. సజీవుడమైన దేవుడవు నీవు, సర్వోన్నతుడమైన దేవుడవు నీవు, మహాగణుడవు నీవు. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ అవసరాలతో వచ్చారో, ఏ ఇబ్బందులతో వచ్చారో వారి ఇబ్బందులు తొలగించి ఈరోజు అందరినీ మందిరానికి నడిపించి నీ బిడ్డల పక్షాన మీరు ఉండమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. ఈరోజు ఇంటి దగ్గర నుండి కొంచెం దూరంగా వేరే ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడున్న ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, వాటర్ ప్రాబ్లము దూరం అవటం వల్ల మేము వేరే సైడ్ వెళ్తున్నాము. ఆ ఇల్లు మారే విషయంలో దేవుడు మాకు తోడుగా ఉండినట్లు మా కోసం చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ లోకంలో బ్రతకాలంటే నివాసం అవసరం. మాకు సొంత నివాసం లేదు, ఎప్పటికైనా నువ్వు ఇస్తావని నమ్ముతున్నాం. అయ్యా, అద్దెలలో ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారుతున్నాం. మాకు తోడుగా ఉండండి. మా ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి. వస్తువులన్నీ కూడా షిఫ్ట్ చేయించుండగా మాకు మంచి ఆరోగ్యాన్ని, షిఫ్ట్ చేసుకునేటువంటి ఆ యొక్క శక్తిని మీరు మాకు అనుగ్రహించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యల్లో అయ్యా మేము ఇబ్బంది పడుతున్న మా ఇబ్బందులు మీరు చూశారు. అయ్యా తండ్రి, ఆ ఇబ్బందుల నుండి మీరు విడిపిస్తూ మాకు నూతన ఇంటిని ఇస్తున్నారు. ఆ ఇంటిలోకి వెళ్ళకి ఇంకా మేము ప్రార్థనలో ఎదుగునట్లుగా, ఎంతోమందికి ఆతిథ్యం ఇచ్చేటువంటి ఇంటిగా, అయ్యా సమాధానం, సంతోషంతో ప్రార్థనలో ఉండేటువంటి ఇంటిగా ఆ ఇంటిని మీరు సిద్ధపరచండి ప్రభువా. ఆ ఇంటి మీరు మాకు తోడుగా ఉండమని, అయ్యా మీరే మా ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వమని, అన్ని విషయాలు మీరు నెమ్మదినివ్వమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్.